అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా మహాశయులారా, ఇది ఒక ప్రశ్న. ఒక ఆఫీస్లో ఇద్దరు పనిచేస్తున్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ మతాలు వేరు. అయితే ఆ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసుకోవాలని బాగా ఇష్టం. అయితే వాళ్ళ అన్నలు ఉన్నారు. అమ్మాయికి అన్నలు ఉన్నారు. అమ్మాయి వచ్చేసి ముస్లిమ్స్ అమ్మాయి, అబ్బాయి వచ్చేసి హిందూస్ అబ్బాయి. కాకపోతే మీకు అర్థమైంది కదా, ఒక ఆఫీస్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అమ్మాయి వచ్చి ముస్లిమ్స్, అబ్బాయి వచ్చి హిందూస్ అబ్బాయి. అయితే అమ్మాయి వచ్చి వాళ్ళ ఇంట్లో చెప్పింది, అబ్బాయి ఇంట్లో ఓకే. అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పగానే అబ్బాయి హిందూస్ అబ్బాయి మేము చేసుకోము, అతన్ని నువ్వు చేసుకోవాలంటే అతను ఇస్లాంలోకి వచ్చినట్టుగా ఒక సర్టిఫికేట్ అనేది కావాలి, అతని పేరు అనేది మార్చుకోవాలి, అతని ఖత్నా అంటే తెలుసు కదా, ఒడుగులు చేపించుకోవాలి. ఇలా చేపించుకుంటే మాకు ఓకే. పెళ్ళి అనేది కూడా ఇస్లాం మతం ప్రకారమే జరగాలి. ఇట్లాగైతేనే మాకు ఓకే, లేకపోతే మాకు ఓకే కాదు అని వీళ్ళు అన్నారు. అతను ఏంటంటే ఓకే, పెళ్ళి అయితే మీ మతంలో మీ ప్రకారం చేసుకోవాలంటే చేసుకుంటాను, నో ప్రాబ్లం. ఇంకా పేరు గీరు మార్చుకోవాలంటే నేను ఏడ మార్చుకున్నాను, అందరికీ నా పేరు అనేది తెలుసు. నేను పేరు మార్చుకోవాలంటే నేను మార్చుకోలేను. ఇంకొకటి ఏంటంటే ఖత్నా చేయించుకోవాలంటే కూడా నేను చేయించుకోలేను. అది నీ మతం ప్రకారం వివాహం చేసుకోవాలంటే నేను చేసుకుంటాను, నాకు వచ్చేటువంటి ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ కూడా లేదు అని ఆ అబ్బాయి అన్నాడంట. అయితే ఈ అమ్మాయి అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఇప్పుడు నేను ఏం చేయాలండి? అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా, దీని గురించి తెలియచేయండి అని. పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవచ్చు. ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే సూర నిసా 4వ సూర 1వ వాక్యంలో అక్కడ అల్లా చెప్పేది ఏంటంటే మానవులందరూ ఒకే జంట సంతానం, మానవులంతా ఒకటే, మానవులంతా కూడా ఒకటే. అలాంటప్పుడు వేరే హిందూ ఏంది, ముస్లిం ఏంది, క్రిస్టియన్ ఏంది, ఇవన్నీ మన తల్లిదండ్రులు మనకు పెట్టినటువంటి మతాలు. మనల్ని దేవుడు పుట్టించాడు. దేవుడు మన కోసం వర్షాన్ని కురిపిస్తున్నాడు, అందరి కోసం వర్షం కురిపిస్తున్నాడు, అందరి కోసం సూర్యుడు వెలుతురు అనేది పంపిస్తూ ఉన్నాడు. ఈ భూమి ఆకాశాలు సృష్టిలో బాగా నడుస్తున్నాయి, అందరి కోసం నడుస్తున్నాయి. కేవలం హిందువుల కోసమే, ముస్లింల కోసమే నడవటం లేదు. అందరి మన ఇంట్లో తల్లిదండ్రులు పెట్టినటువంటి పద్ధతులు, మన ఇంట్లో తల్లిదండ్రులు చేసినటువంటివి ఇవన్నీ కూడా. ఖురాన్లో సూరే బకరా 2వ సూర 221వ వాక్యంలో విశ్వాసులనే చేసుకోవాలి అని ఉంటుంది. విశ్వాసులు అంటే మంచివారినే చేసుకోవాలి అని దాని అర్థం. మంచివారినే చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి మంచివారు అయితే మీరు మీ తల్లిదండ్రుల అనుమతితో మీరు పెళ్లి చేసుకోండి, ఇబ్బంది అనేది ఏమీ లేదు. ఇస్లాం పద్ధతిలోనే చేసుకోవాలి అనేది రూల్ ఏం కాదు. ఖురాన్లో అల్లా చెప్పేది ఏంటంటే ఇద్దరు సాక్షులను పెట్టుకోండి. సూర బకరా 2వ సూర 282వ వాక్యంలో అక్కడ అల్లా చెప్తాడు, ఏదైనా మీరు ఒక అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఒక రాతపూర్వకంగా రాసుకోండి, ఇద్దరు సాక్షులను పెట్టుకోండి అనేది అక్కడ అల్లా చెప్తాడు. ఇది ఒక పద్ధతి అన్నమాట. ఎందుకంటే ఎప్పటికైనా సరే వీళ్ళు మాట తప్పినా ఆ పత్రం అనేది అలాగే ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు ఇస్లాం మతంలోనే చేసుకోవాలని ఏం లేదు, రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో కూడా తప్పేం లేదు. అక్కడ కూడా ఇట్టే ఉంటుంది, నీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు, అమ్మాయి పేరు, అమ్మాయి తల్లిదండ్రుల పేరు, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటున్నారా, మీరిద్దరు మేజర్లేనా, ఓకేనా అని చెప్పి తర్వాత మీరు సంతకం చేయాలి, సాక్షులు సంతకం చేయాలి. అది ఖురాన్ పద్ధతి ప్రకారమే ఉంటుంది. అది కూడా అంతే. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, నికా చదివిస్తారు. ఇస్లాం మతం ప్రకారంగా నికా చదివిపిస్తారు. నికా చదివించి వాళ్ళు అక్కడ ఏం చదువుతారో ఏందనేది తెలియదు. కబుల్ హై అంటే నువ్వు కూడా కబుల్ హై అంటే ఏదో లేదక్కడ సంతకం పెట్టమంటే వీళ్ళు పెడతారు. అక్కడ ఏం చెప్తున్నారు ఏందనేది ఏముండదు. అక్కడ ఏం చెప్తాడు, దేవుడి మీద భయభక్తులు పెట్టుకొని మంచితనంగా ఉండాలి, మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్తో ఉండాలి, దేవుడు ఆజ్ఞలు అంటే మంచి పనులను మీరు నెరవేర్చాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ ఎవరికి తెలియదు. అట్లాగే రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో కూడా ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు, రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అని చేసుకోవచ్చు. ఖత్నా చేసుకోవాలి, ఖచ్చితంగా ఖత్నా చేసుకుంటేనే అతను ముస్లిం అనేది ఏమీ కూడా లేదు. ఖచ్చితంగా ఒక ఇస్లాం తెలుసుకోగానే ఇస్లాంలోకి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలనేది ఏమీ లేదు. ఇస్లాంలోకి తెలుసుకునేది అంటే ఖురాన్ చదవాలి, సర్టిఫికేట్తో ఏం సంబంధం లేదు. అసలు ఇస్లాం తెలుసుకోవడం అంటే ఏమిటి, అసలు ఇస్లాంలోకి రావడం అంటే ఏమిటి? ఖురాన్ చదివి దేవుడు ఒక్కడే ఉన్నాడు, సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు అని తెలుసుకుని అతను రావాలి. నువ్వేదో ఒక అమ్మాయి కోసం అతను ఖత్నా చేయించుకుంటాను,
ఒక అమ్మాయి కోసం నేను మతం మారుతాను, ఒక అమ్మాయి కోసం నేను సర్టిఫికేట్ తీసుకుంటాను, అది కరెక్ట్ కాదు. అతను స్వచ్ఛందంగా ఇస్లాం అంటే ఏమిటి, అల్లా అంటే ఏమిటి, అల్లా అంటే సృష్టికర్తగా మనం తెలుసుకోవాలి. చాలామంది ఏంటంటే ఎట్లా పరిచయం చేస్తారు, అల్లా అంటే ముస్లింల దేవుడు అంటాడు, అతను కోపం వస్తుంది. ఖురాన్ అంటే ముస్లింలు, ఖురాన్ అంటే మానవుల గ్రంథం అని ఎవరికి తెలియదు. అది ఇట్లాగే తెలుసుకొని అతను వస్తే అతను చేసుకోవచ్చు, తప్పైతే ఏమీ కూడా లేదు. పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా ఇష్టపడే మంచి వాళ్ళు మతాలు వేరైనా కులాలు వేరైనా సరే అందరినీ దేవుడే పుట్టించాడు కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ లేదు. అది కాకపోతే మీరు ఇన్ని చెప్పినా కానీ మీ అన్నదమ్ముళ్ళు దీనికి ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇస్లాం జ్ఞానం అనేది లేదు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఇంతే, టోపీ, గడ్డం, ఉర్దూ భాష, ముస్లిం పేరు, ఆ నిఖా, ఇది వాళ్ళకి తెలుసు. బయట ముస్లింలకు కూడా చాలామందికి ఇదే తెలుసు. కాబట్టి ఒకవేళ మీరు ఎవరినైనా హిందువుని చేసుకుంటే వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే సమాజం ఒప్పుకోదు. కాబట్టి అది మనం సమాజం కోసం బ్రతుకుతున్నామా? కాదు, మన కోసం మనం బ్రతుకుతాం. మంచి పనులు చేస్తూ బతకాలి, సమాజంలో మంచి పనులు చేస్తే సాల్వ్. ఒకరికి నచ్చినట్టుగా బతకాలంటే ఈ ప్రపంచంలో ఎవరికి బ్రతకలేరు. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఒక పేదవాడికి దానం చేసావు, అది పక్కన వాడికి నచ్చాలని ఉందా? కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అందుకోసం ఏంటంటే నువ్వు మంచి చేసినా ఇది పక్కన వాళ్ళకి నచ్చకపోతే మనం ఏం చేస్తాం? ఈ విధంగా నేను చెప్పాను అనమాట. ఇంకో తప్పుగా అనుకోకండి, సమాజం కోసం కూడా మనం బ్రతకాలి. అంటే మనం సమాజం కోసం అంటే సమాజంలో మంచి కోసం మనం బ్రతకాలి, చెడ్డ వ్యక్తుల కోసం, చెడ్డ వ్యక్తుల ఆలోచన కోసం మనం బ్రతకాల్సినటువంటి అవసరం లేదు. సోదరులారా, సోదరమ్మాసలు, ఇది అయితే మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ కూడా లేదు. అతను ఒకవేళ ఇస్లాం తెలుసుకోవాలంటే మీకోసం ఇస్లాం తెలుసుకోకూడదు, నిజంగా ఖురాన్ చదవమని చెప్పండి, సృష్టికర్త దేవుడు ఒకడే ఉన్నాడు అని చెప్పండి, అంతే. దేవుడు అందరికీ దేవుడు ఒకడే. అది మంచి పనులు చేస్తే చాలు. వీళ్ళు ఏం చెప్తారంటే 5 పూటలు నమాజ్ చేయాలి, ఉపవాసాలు ఉండాలి, హజ్ చేయాలి, జకాత్ తీయాలి, రోజాలు ఉండాలి, ఏదేదో చేయాలి, అన్నీ చేస్తేనే స్వర్గం అంటారు. మంచి పనులు చేస్తే స్వర్గం, గుర్తుపెట్టుకోండి. ఒకరికి సహాయం చేస్తే స్వర్గం. ముస్లిం అంటే మంచివాడు, దేవుడు ఆజ్ఞలు పాటించేవాడు. దేవుడు పెట్టిన ఆజ్ఞలు ఇతరులకు మంచి చేయండి, ఇతరులకు సహాయం చేయండి, ఇతరులతో మంచిగా ఉండండి, మోసాలు చేయకండి, వ్యభిచారం చేయకండి, ఇది దేవుడు చెప్పేది. ఈ విధంగా మంచిగా ఉండే ప్రతి ఒక్కరు స్వర్గానికి పోతాడు. సోదరులారా, సోదరమ్మాసలు, ఎందుకోసం అంటే ఇస్లాం అంటే మీ అన్నదమ్ములకు తెలియాలన్నా, మీకు తెలియాలన్నా, మీరు చేసుకోబోయేటటువంటి వారికి తెలియాలని, ఎవరికి తెలియాలన్నా ఖురాన్ అర్థమయ్యేటటువంటి భాషలో ఖురాన్ తెచ్చుకోండి, అర్థమయ్యే తెలుగు భాషలో తెచ్చుకోండి, చదవండి. మీకు ఇస్లాం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. మీకు సోదరులారా, సోదరమ్మాసలు, అయితే మీ యొక్క ప్రశ్న కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు.